హాయ్ అండి. ఈ వీడియో అయితే సాయంత్రం స్టార్ట్ చేశాను. సండే ఈవినింగ్ అనమాట. మా వారైతే సాయంత్రం చికెన్ తీసుకొచ్చారు. ఉదయం తీసుకురాలేదు. ఉదయం టమాటా పెసరపప్పు కర్రీ చేశాను. ఎందుకు చేశానో చెప్తా అది కూడా. ఉదయం ఎందుకు తేలేదు, ఇప్పుడు ఎందుకు తెచ్చారో. ఇప్పుడు కూడా త్వరగా తీసుకురమ్మన్న, తెస్తే త్వరగా అంటే పోస్ట్ అసలు వద్దన్న నాకు కోపం వచ్చి, మళ్ళీ తర్వాత చెప్పబెట్టకుండా తీసుకొచ్చారు. 5:30 కల్లా తీసుకొచ్చారులేండి. ఇంకా ఇప్పుడు చికెన్ చేసి మామూలుగా ప్లెయిన్ రైస్ అన్నం వండేస్తాను. సింపుల్గా చేస్తాను అంతే. అసలు వద్దని చెప్పిన ఆయన తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే చికెన్ రెడీ చేసుకోవాలి. ఉదయం ఎందుకు తీసుకురాలేదంటే, పొద్దున్నే లేచిన తర్వాత మా వారు అన్నారు, ఈరోజు సండే ఏం తీసుకొచ్చుకుందాం స్పెషల్ అంటే, నేను ఏం చేద్దామంటే మా వారు అన్నారు బోటి తెచ్చుకుందాం అన్నారు. బోటి వద్దులే, క్లీన్ చేయాలి, టైం పట్టిద్ది వద్దన్న అనమాట. ఇంకా సరే మటన్ తెచ్చుకుందాం అనుకున్నాం. నేనైతే మటన్ తీసుకురమ్మన్నా సరే అని నా కోసం కాంప్రమైజ్ అయ్యి సరే అన్నారనమాట. తర్వాత నేను పిల్లలు అన్నారు, అమ్మ మటన్ వద్దు, మటన్ మాకు తినబుద్ధి అట్లా చికెన్ తీసుకొచ్చుకుందాం అన్నారు. చెప్పినా వెళ్ళలేదనమాట. చికెన్ మటన్ మంచిదమ్మ తినాలన్నా కూడా వెళ్ళలేదు. మటన్ తినరులేండి ఎక్కువ శాతం. ఇంకా ఏదో ఇంకా తప్పనప్పుడు తింటారు. అది నేను ఈ పేస్ట్ వేసి చేస్తున్నా కదా, జీడిపప్పు పేస్ట్ అది వేస్తే కొంచెం తింటారనమాట. ఇంకా సరేలే, ఇంక పిల్లలు అడుగుతున్నారు కదా, ఇంకా మనం ఇంకా వాళ్ళకి ఇష్టమైంది తెద్దామని అని చెప్పేసి సరే అన్నమాట. మా నందినికి మా కోమలికి పోటీ పడ్డది. మా కోమలి ఏమో చికెన్ బిర్యానీ చేయమని, మా నందిని ఏమో చికెన్ ఫ్రై చేయమని, ఇద్దరు గొడవ అనమాట. అది ఇది అని మా వారికి కోపం వచ్చినట్టుంది. సైలెంట్గా వెళ్ళారు. సరేలే చికెన్ తీసుకొస్తారులే అనుకున్నాను అనమాట. వెళ్ళి టమాటాలు తీసుకొచ్చారనమాట. వీడియో తీద్దాం అనుకున్నా, అసలు తెలియదు ఇట్లా తీసుకొస్తారని, లేకపోతే వీడియో తీసేదాన్ని. టమాటా కూడా కాస్ట్ బాగుంది, టమాటా కూర చెయ్యి అని చెప్పారనమాట. ఇంకా అందరం సైలెంట్ అయిపోయాను. అసలు మైండ్ బ్లాక్ అయింది అనమాట. ఇంకా చికెన్ లేదు, ఏం లేదు. సరేలేని నేను మెదలుకొని సరే అని టమాటా కర్రీ చేశాను. టమాటా పెసరపప్పు కర్రీ చేశాను అనమాట. ఇప్పుడైతే ఇంక మధ్యాహ్నం అయితే అది తినేసినాం. కొంచెం కర్రీ కూడా ఉంది, టమాటా పెసరపప్పు కర్రీ అయితే. ఇప్పుడైతే ఇంకా సైలెంట్గా పోయి చికెన్ తీసుకొచ్చారనమాట. నాకు భలే కోపం వచ్చింది. ఉదయం సరే పిల్లలు కదా, అన్నంత మాత్రాన పోయి టమాటాలు తీసుకురావాలి. ఉదయం తీసుకొస్తే పిల్లలు తినేవాళ్ళే కదా 2 పూట్ల, మధ్యాహ్నం తినేవాళ్ళే. ఎందుకంటే నైట్ తింటే మళ్ళీ తెల్లారి స్కూల్కి వెళ్ళాలి కదా, ఒక్కోసారి ఇంకా హెవీ అవుతుంటుంది కదా పిల్లలు కొంచెం అని, మధ్యాహ్నం తింటేనే బెటర్ నైట్ కన్నా కూడా అని అనుకున్నాను అనమాట. తీసుకురాలేదు. ఇంకా నేను చేయనని చెప్పిన, అసలు నువ్వే చేసుకుని నేను చేయనని చెప్పిన. మళ్ళీ ఇంకా మా వారు ఎట్లా చేస్తారో లేని మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా తప్పదు కండి, ఆడవాళ్ళు ఇంకా ఎంత కోపం వచ్చినా కూడా చేయాల్సిందే కదా, చేసి పెట్టాల్సిందే. ఇంకా ఫ్యామిలీకి అయితే, పిల్లలకి భర్తకి అయితే పెట్టాల్సిందే కదా, తప్పదు వండి. ఇంకా సరేలేని చేస్తున్నాను అనమాట. అది స్టోరీ అనమాట. అందుకనే ఉదయం తీసుకురాలేదు, ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడైతే చికెన్ కర్రీ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై చేయలేదు, చికెన్ బిర్యానీ చేయలేదు, రెండుగా చేయకుండా కర్రీ చేశాను అనమాట సింపుల్గా. అదేదో ఉదయమే కనుక వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యేటైతే చికెన్ ఫ్రై కానీ చికెన్ బిర్యానీ కానీ ఏదో ఒకటి చేసేదాన్ని. ఇప్పుడైతే చికెన్ కర్రీ తోటి అడ్జస్ట్ అయ్యారు అందరూ. ఇంకా ఏం చేస్తారు, ఇప్పుడైతే అసలు ఏమలేదనమాట. సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా వండేసాను, తినేసారనమాట అంతే. ఇక చికెన్ కర్రీ అయితే మామూలుగా సింపుల్గా చేశాను. చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసి, తర్వాత ఆనియన్స్ కట్ చేసి మామూలుగా కర్రీలానే చేస్తున్నాను. మామూలుగా ఏం లేదండి, సింపుల్గా చేస్తున్నాను. అప్పుడప్పుడు జీడిపప్పు పేస్ట్ వేస్తాను. జీడిపప్పు పేస్ట్ కూడా వేయలేదు. నేను అసలు చేయను అని చెప్పిన అసలు ముందైతే కర్రీ. అయినా ఇంకా సరేలని చేశాను అనమాట. తీసుకొచ్చినాక ఏం చేయలేం కదా, తీసుకొచ్చి ముందు చెబితే నేను ఖచ్చితంగా చెప్పేదాన్ని వద్దని. తీసుకొచ్చినాక తీసుకొచ్చి చేతికి ఇచ్చిన తర్వాత ఇంకేం చేస్తాను చెప్పండి. సరేలే అని చేశాను అనమాట. మా వారినే చేయమన్నాను. మళ్ళీ మా వారు ఇంకా ఎందుకులే, ఆయన మళ్ళీ ఇంకా ఆఫీస్కి వెళ్తుంటారు, ఒక రోజన్నా కొంచెం ఫ్రీగా ఉండాలి కదా అనేసి ఇంక సర్లే అని నేనే చేశాను అనమాట. ఇంకా ఆనియన్స్ అయితే, నాకు ఆనియన్స్ చికెన్లో ఎప్పుడైనా నాకు ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయితే నాకు ఇష్టం. బాగా ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది అనమాట. తర్వాత చికెన్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 మగ్గిన తర్వాత నేను కారం, మాకు ఈసారి కారం మంచిది ఇవ్వలేదండి. కారం తీసుకొచ్చాము అయిపోయిందని. ఈసారి కారం నేను మ్యాంగో పచ్చడి పెట్టాను కదా, అది ఇంట్లో కారమే వేసాను అనమాట. పచ్చళ్ళు ఎప్పుడు 3 మ్యాంగో బయట కొనుక్కొచ్చేదాన్ని సపరేట్గా. ఈసారి తేకుండా ఇంట్లో చేసా కదా, అదిగాక చాలా పచ్చడి పెట్టా కదా, మధ్య మధ్యలో 3 సార్లు ఏమో పెట్టాను పచ్చడి. అయిపోయిందనమాట కారం. కారం తీసుకొచ్చారు. కారం అస్సలు బాగాలేదు ఈసారి చికెన్లో. అంటే కారం బాగా టేస్ట్ బాగుంది కానీ ఇది కలర్ లేదనమాట, బ్లాక్గా ఉంది. అసలు రెడ్గా కనిపించట్లేదు చికెన్ కర్రీ అయితే. మనకి ఏదైనా నాన్ వెజ్ అయినా కర్రీస్ అయినా ఏదైనా రెడ్గా మాకు తినడానికి ఎట్లా ఉన్నా సరే కానీ, చూడడానికి రెడ్గా కనబడితే బాగుంటుంది కదా. ముందు మన కళ్ళు బాగా అబ్బా అన్నప్పుడే మనకి తినాలని టేస్ట్ అనేది బాగా ఉంటుంది అనమాట, అనిపిస్తుంది. టేస్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుందిలేండి. కారం అయితే ఇది చాలా బ్లాక్ ఉంది, ఎంత వేసినా కూడా వేయనట్టే ఉందన్నమాట అసలు. సరే అనేసి ఇంకా వేసాను. అదిగాక 2 కిలోలు తీసుకొచ్చాము, కిలో కూడా కాదు. చాలా రోజులు పట్టిద్ది ఇది అయిపోయేసరికల్లా. ఇంక చేసేది ఏం లేదు కదా అని ఇంకా వాడటమే, ఇంక చేసేది ఏం లేదు కదా తెచ్చుకున్నాక.
అని ఇంక సర్లేని వేసాను అనమాట. ఉప్పు, కారం, పసుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందు వేసాను కాబట్టి ఇంకా ఇది కొంచెం మగ్గాలన్నమాట. నేను మామూలుగా సింపుల్గా చేస్తున్నా కాబట్టి ఇంకంతే, ఏం వేయట్లేదు అసలు, మసాలా కూడా ఏం వేయలేదండి అసలు. సింపుల్గా చేశాను. వైట్ రైసే అది కూడా. తర్వాత మగ్గుతుంది, చికెన్ మగ్గుతుందని ఈ లోపల మబ్బు పట్టిందనమాట. ఇంకా బట్టలు తీసుకొద్దామని పైకి వెళ్తాను. ఇంకా ఈ వర్షాకాలం నమ్మలేం కదా, అందుకని చికెన్ కూడా త్వరగా తీసుకొచ్చారనమాట మా వారైతే. తొందరగా కరెంటు పోతే ఏంటంటే పని ఎంత, కరెంటు పోతే ఛార్జింగ్ లైట్ ఉన్నా సరే మనకి కరెంటు పోతే పని చేయాలనిపించదు, ఎందుకని ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకని త్వరగా తీసుకొచ్చారు. బట్టలు కూడా తీస్తున్నాం, తీసి కింద ఆరలేదు ఇంకా సరిగ్గా, మధ్యాహ్నం ఉతికా అనమాట, ఆరలేదు, కింద ఆరేస్తాను అనమాట. ఈ పువ్వులు అసలు గులాబీ పూలు ఎంత అందంగా ఉన్నాయి, క్యూట్గా భలే బాగా అనిపిస్తున్నాయి. మల్లె చెట్టు కూడా అండి, ఎన్ని పూలు వచ్చినాయి ఈ సీజన్ అయితే, అసలు ఈ ఎండలకాలం అయితే ఎన్ని పూలు వచ్చినాయి అసలు. మాకు ఇంకా కుండీలో వేసరికల్లా దానికి బలం సరిపోక రావట్లేదు, కానీ ఇంకా మంచిగా నేలలో వేస్తే కనుక పెద్ద చెట్టు అయ్యేదే. 2 చెట్లు బాగా మంచిగా ఉన్నాయి, కానీ వాటికి బలం సరిపోవట్లేదు అనమాట, లేకపోతే ఇంకా మంచిగా పెద్దగా అయిపోయాయి. మా కోమలి ఒక పువ్వు ఇవ్వమంటుంది. మల్లెపూలు ఎట్లయినా మంచి స్మెల్ బాగుంటుందండి. నాకైతే భలే ఇష్టం మల్లెపూలు అంటే. ఫస్ట్ నుంచి కూడా చిన్నపిల్లప్పటి నుంచి కూడా నాకు మల్లెపూలు అంటే ఇష్టం అనమాట. వేరే పూల మీద దేని మీద ఉండదు అసలు నాకు ఎక్కువ. కనకాంబరాలు ఇట్లా ఏమి ఉండదు అనమాట. మల్లెపూలు అంటేనే ఎక్కువ ఇష్టం. పూలలో అయితే మల్లెపూలు ఎక్కువ ఇష్టం. గులాబీలు కూడా తక్కువే, మల్లెపూలు ఎక్కువ ఇష్టం అనమాట. మా కోమలికి కూడా అంతే, నాలాగే సేమ్. పెట్టుకోదు కానీ పెట్టుకున్న ఇంట్రెస్ట్ కదా, మంచి స్మెల్ చూస్తుంటుంది, బాగా మంచి స్మెల్ వస్తుంటాయి కదా, అదనమాట. ఇంకా బాగా పూస్తున్నాయి పూలు. ఈసారి కూడా ఇది 3వ సారి పూయటము ఈ చెట్టుకైతే. లాస్ట్ టైం అయితే 2 సార్లు పూసినప్పుడైతే ఎన్ని పూలైనాయో, చాలా పూలైనాయి అసలు. చెట్టుకి ఆకు కనిపించకుండా పూలు పూసినాయి అనమాట. అట్లా పూసినాయి, కొంచెం చిన్న చెట్టు అయినా కానీ చాలా పూలు పూసినాయి. నేనైతే ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చాను, మబ్బాడుతుంది కదా. మా వారైతే టీవీ చూస్తున్నారు. చికెన్ నేను మూత పెట్టలేదండి, ఎందుకంటే నేను మగ్గిన దాకా మూత పెట్టను. ఎందుకంటే మనకి ఏదన్నా నీచు స్మెల్ ఉందనుకోండి, మనం కడిగినాక కూడా ఒక్కోసారి నీచు వాసన వచ్చిందనుకోండి, అది మూత పెట్టకుండా కొంచెంసేపు మనం మగ్గ పెట్టేటప్పుడు మూత పెట్టకూడదు అనమాట. నీళ్ళు పోసినప్పుడు వాటర్ పోతాం కదా, అప్పుడు మూత పెట్టుకోవటమే. నేనైతే కొంచెంసేపు మూత పెట్టను, ఆ స్మెల్ అనేది మొత్తం పోద్ది అనమాట. మనకి స్మెల్ రాదు కొంచెంసేపు మూత పెట్టకుండా మగ్గనిస్తే. వెంటనే మనం అదే మూత పెట్టేసాం అనుకోండి, ఆ స్మెల్ మొత్తం లోపలే ఉండిపోద్ది అనమాట. అందుకని కొంచెంసేపు మూత పెట్టకుండా ఉంటేనే బెటరు. అదికాక నేను లివర్స్ ఇవి కూడా తీసాను అనమాట, పక్కన పెట్టేసాను. ఇప్పుడు వేస్తున్నాను నేను ఫస్ట్లోనే, నేను కూరతో పాటు తర్వాత వేస్తాను అనమాట. మరీ ఎక్కువ ఉడికిపోయినా కూడా మా ఇంట్లో ఇష్టం ఉండదు, పిల్లలకు కానీ మా వారికి కానీ. కొంచెం వెంటనే ఉడికిపోతాయి, లివర్స్ అనేది ఏముందండి, వెంటనే ఉడికిపోతాయి కదా, ఒక్క మంటకే ఉడికిపోతాయి. అందుకని ఇంకా లాస్ట్లో వేస్తాను అనమాట. వాటర్ పోసేటప్పుడు వేసానంటే ఇంకా వాటర్తో పాటు ఇంకా వాటర్ పోస్తాం కదా, ఈ వాటర్ ఇంకిపోయేసరికల్లా అవి ఉడికిపోతాయి ఈజీగా. ఇంకొక పక్క అయితే అన్నం కూడా ఉడుకుతుంది. అన్నం కూడా ఉదయంది చాలా ఉంది, అందుకని కొంచెం వండుతున్నాను అనమాట. మధ్యాహ్నం వండింది చాలా మిగిలిందనమాట, అందుకని కొంచెం వండాను. ఇంకా ఇడ్లీ పిండి చేస్తున్నాను. ఇడ్లీ పిండి ఏంటంటే గ్రైండర్లో వేయలేదు ఈసారి, నేను మిక్సీకి వేసాను ఇడ్లీ పిండి. ఎందుకంటే కొంచెం పోసి ఎక్కువ పోయలేదు ఇడ్లీకి, అది కాక మొబ్బడుతుంది, ఇంకా కరెంటు బద్దులు అనేసి ఫాస్ట్గా ఇదైతే తొందరగా అయిపోద్దని మిక్సీకి వేసాను అనమాట. లేకపోతే గ్రైండర్లోనే వేస్తా. ఎక్కువ పోస్తే గ్రైండర్లో వేస్తాను అనమాట. కొంచెమే పోసే ఈరోజు ఇడ్లీకి ఒక్క పూటకనే చేసాను అనమాట. ఇదైతే ఇంక ఈ పని కూడా అయిపోతుంది. ఇది కూడా మనకి చేసుకునే రుబ్బు అనేది బాగా చేసుకుంటే మనకి ఇడ్లీలు మిక్సీలో కూడా మంచి సాఫ్ట్గా వస్తాయండి. గ్రైండర్నే కాదు, మనం ఆ రుబ్బు అనేది మంచిగా చేసుకోవాలన్నమాట. రుబ్బుకోవటం మిక్సీ వేసుకోవటం, అనేది మినప్పిండి అనేది గట్టిగా ఉండకూడదు అనమాట. గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా గట్టిగానే వస్తాయి. మామూలుగా మీడియంగా ఉంటే బాగుంటుంది. నేనైతే ఉప్పు కూడా ఇప్పుడు వేసి కలిపెట్టేస్తున్నాను. నేను ఎప్పుడైనా అంతే, కలిపేటప్పుడు ఉప్పు కూడా వేసేస్తాను. లేకపోతే ఉదయం పూట ఒక్కోసారి మర్చిపోయి అంతే ఇడ్లీ వేసేస్తా. అందుకని ఎందుకు వచ్చిన గొల్ల అనేసి నేను ఇప్పుడే కలిపెట్టేసి మొత్తం కలిపెట్టేస్తున్నాను. ఈ పని కూడా అయిపోయింది. నాకైతే 7 కల్లా పని అంతా అయిపోయింది ఇంట్లో. నాకు హాయిగా ప్రశాంతంగా 7కే తిన్నాం, పెందలాడి తినేసినాం అనమాట తొందరగా. ఎందుకంటే ఇంకా మేము త్వరగా తింటామండి. 7 నుంచి 7:30 కల్లా తినేస్తాం మేము ఎప్పుడైనా అంతే. సెలవుల్లో పిల్లలకి హాలిడేస్ ఇచ్చినా సరే అంతే తింటాం. ఎందుకంటే మనం పడుకునేసరికల్లా కొంచెం అరిగిపోద్ది అనమాట. చాలామంది అది గుడ్ హ్యాబిట్ అనమాట. అట్లాగా మేము ఫస్ట్ నుంచి కూడా మాకు తెలియక ముందు నుంచి కూడా ఇట్లాగా ఫస్ట్ తినాలని తెలియదు అనమాట. అయినా అంత ముందు నుంచే మేము తినేవాళ్ళం. ఎప్పటి నుంచో మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మేము అంతే తినేవాళ్ళం, అదే అలవాటైంది. రైస్ అది మధ్యాహ్నం మిగిలిన రైస్ని నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు,
కొంచెం గరం మసాలా వేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం బాగా మగ్గనిచ్చాను అనమాట. అన్నం బాగా వేడిగా అయ్యిందాక బాగా పొగలొచ్చిందాక ఉంచాను. బాగుంటుంది. కొంచెం ఎలా ఉంటుందంటే బగారా బిర్యానీ స్టైల్లో ఉంటుందన్నమాట. బగారా రైస్ ఉంటుంది కదా, పలావ్ స్టైల్లో ఉంటుందన్నమాట. అట్లా బాగుంటుంది. ఈ నాన్ వెజ్లోకి అయితే అట్లా చేస్తా. మామూలుగా అయితే కారపన్నమో లేకపోతే ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేస్తాను అనమాట. చికెన్ కాబట్టి అలా చేశాను. వేడి వేడిగా కూడా ఉంటుంది. మనకి మధ్యాహ్నం అన్న సద్యాహ్నం అన్న ఫీలింగ్ ఉండదన్నమాట. ఇది కూడా ఇంక అందరం తలా కొంచెం పెట్టుకుంటాం. ఒకళ్ళు ఇద్దరు అట్లా తినం అనమాట. మామూలుగా అన్నం అయితే నేను మా వారు తింటాం. ఇట్లా చేస్తే ఈ రైస్ చేస్తే పిల్లలకు కూడా ఇష్టమే, అందుకని వాళ్ళకి కూడా వేస్తాను అనమాట. ఇంకా ఇలా చికెన్ తోటి సండే ఎట్లా అయిపోయింది. బాగా కుదిరింది. చికెన్ అయితే భలే కుదిరిందండి. ఎందుకో కానీ ఇష్టం లేకుండా చేసినా కూడా చాలా బాగా కుదిరింది రైస్. చికెన్ అయితే ఈరోజు ఈ సండే అయితే ఇట్లా గడిచిపోయింది మాకైతే. ఒకళ్ళ తర్వాత మా వారు ఫస్ట్ అలిగారు, తర్వాత నాకు కోపం వచ్చింది, నేను అలిగాను. అట్లాగ అయిపోయింది సండే అయితే. ఇంకా చికెన్ తోటి అయితే తినేసాం. చాలా బాగా కుదిరింది చికెన్ అయితే. ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్స్ అసలు రావట్లేదు, ప్లీజ్ అండి. చికెన్ అయితే ఇంకా తినేస్తున్నాం అండి. నైట్ సండే స్పెషల్ చికెన్ చాలా బాగా కుదిరింది. మా పిల్లలు కూడా ఇంకా ఉదయాన్నే లేవాలి కాబట్టి అందుకని త్వరగా తినేసాము అన్నం అయితే. ఇది మా డిన్నర్ ఈరోజు సండే డిన్నర్.